డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ, మీరు యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా ఒక హీరోతో మీ రిలేషన్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు 'సుడిగాలి సుధీర్' గారి ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు. హ్మ్. సో, వాళ్ళు గూడా మొన్న ఒక పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు. అన్‌లెస్ అంటిల్ హీరో చెప్పేంత వరకు మనం గూడా ఏం ప్రమోషన్స్ చేయొద్దు అని. అది సో కరెక్టే అండి. నేను చాలా బాధపడుతున్నా యాక్చువల్లీ. చాలా బాధ అని ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్. బికాజ్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి హీరోనన్నా బయటికొచ్చి చెప్పాలా, నేనైనా బయటకొచ్చి చెప్పాలా నాకు చాలా రోజుల నుంచి ఉంది. బట్ మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. హీరో సుధీర్‌కి మాకు ఆయన కూడా ఛాంబర్ వాళ్ళు పిలిస్తే అడిగితే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయనని అడిగారు. అడిగితే లేదు సార్, చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా నాకు మరి తెలుసు. అట్‌లీస్ట్ ఆన్‌లైన్‌లో అన్నా ప్రమోట్ చేయాలి గదా! అట్‌లీస్ట్ రావాలి గదా! ఒక ఈవెంట్ కన్నా. మీరేమన్నా మాట్లాడడం ఏమైనా జరిగిందా? నేను అదే చెప్తున్నా. ఈరోజు నేను ఫ్యాన్స్‌కైనా నేను సారీ చెప్తున్నా. ఆళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుర్రు. ఆయన్నే రిప్లై ఇయ్యాల. కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు వర్క్ అవుట్. ఎందుకంటే ఛాంబర్‌లో ఉంది కాబట్టి డిసిషన్. ఆయనతో రిలేషన్ మాకు ఎప్పుడు ఏం ప్రాబ్లమ్ అయినా వరీ అయితున్నా నేను పోయి ఒకటే చెప్పేది. నా ఎక్స్‌పీరియన్స్ హీరోస్‌తో ఏం చెప్తున్నా ఈ సినిమాలో జరిగేటివి అన్నీ జరుగుతుంటాయి సుధీర్ గారు. మీరు వరీ అయ్యి ఎక్కువ ఇది చేయదు. మీరు హీరో. మీ ఎనర్జీ లాస్ట్ 20-30% అప్పుడే అవసరం పడుతది. సో, నేను చెప్పాలంటే అంతమంది 10 చెప్పొచ్చు కంప్లెయింట్. బట్ డోంట్ వరీ, ఐ యామ్ పుట్టింగ్ మనీ. దట్స్ వాట్ మై సైడ్ ఈస్ దట్ ఓన్లీ. మీరు ఇవి చిన్న చిన్న వీటికి వరీ కాదు. అది వరీ ఎందుకంటే డిలే అవుతుంది, టైంకి పిలిచి షూట్ చేస్తలేరు, టీవీ సీరియల్స్ ఆపారు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఫినిష్ అయిన వరీస్ కూడా నా వరీసే అవి కూడా. కానీ నేను డైరెక్ట్గా చాలా రోజులు కొంతమందిని కాపాడుకుంటే ఆయనకి వరీ కాదు అని చెప్పా. కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాను సార్. 30% సినిమా అయినప్పుడు, 20% సినిమా అయినప్పుడు, 40% అప్పుడు చెప్పిన ఇలా వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పే నేను తర్వాత టీంని మార్చడం జరిగింది.